హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే సీతాఫలంతో ఒక మంచి డెజర్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాము. అంతకంటే ముందు మీలో ఎంతమందికి సీతాఫలాలంటే ఇష్టమో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఏ సీజనల్ ఫ్రూట్ అంటే బాగా ఇష్టమో కూడా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ డెజర్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి సీతాఫలంలోని గుజ్జు మొత్తం ఇలా స్ట్రెయినర్‌లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్‌తో సీతాఫలాల్ని ఇలా అటు ఇటు స్ప్రెడ్ చేస్తే గుజ్జు, గింజలు అన్నీ సెపరేట్ అవుతాయి. ఒక 5-10 మినిట్స్‌లో ఇలా గింజలు సెపరేట్ అవుతాయి. అలా గింజల్ని తీసేసుకొని మనం గుజ్జు మొత్తాన్ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. సీతాఫలం గుజ్జుని ఇలా సెపరేట్‌గా బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేనిక్కడ బాదం, జీడిపప్పు అలాగే కొన్ని పిస్తా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత మనం ఇప్పుడు వాటిని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 టీ స్పూన్ల వేడి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ పాలు కొంచెం మరిగిన తర్వాత ఒక పావు కప్పు పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మంచి ఫ్లేవర్‌లో స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ మీద ఉండగా మనం ముందుగా చేసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మరి కాస్త వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా సీతాఫలం గుజ్జు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగించకుండా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలంతో ఒక మంచి డెజర్ట్‌ని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని పైన కొద్దిగా సీతాఫలం గుజ్జు వేసుకొని కొంచెం కుంకుమ పువ్వుతో డెకరేట్ చేసుకుంటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.